కొడంగల్ నియోజకవర్గంలోని లఘుచర్లలో ఫార్మా కంపెనీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ భూసేకరణను ప్రతిఘటించిన అమాయక గిరిజన రైతులపై ప్రభుత్వం విధించిన నిర్బంధ కాండను నిరసిస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పల్లె నరసింహారెడ్డి అధ్యక్షతన ఇల్లంతకుంట మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ ఆయన సోదరులు ఫార్మాసిటీ పేర్లతో లఘుచల్ర గిరిజన రైతుల భూములు అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేశారని, భూములు ఇవ్వమని తిరస్కరించిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వం తీరకు నిరసనగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి సీఎం రేవంత్ కి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ మలుగారి రవీందర్ రెడ్డి, చెరుకుపల్లి రాజిరెడ్డి, కేబిఎన్ రెడ్డి, ఉడతల వెంకన్న, బిళ్లవేణి పరశురాము, ఒగ్గు నరసయ్య, సూర్య, సాదుల్, పరశురాం, అనిల్, ఎండ్ర చందన్, కేశవేణి శ్రీనివాస్, ఎండి సలీం, రఘు, జి తిరుపతి రెడ్డి, చేరాల ప్రభాకర్, కానుపాక శ్రాములు, ఓర్పుల రాములు, పత్రి అంజన్న, ఎండి సమీర్, డి మధు, మహంకాళి బాబు, ప్రేమ్, డి మహేష్, బోయిని రమేష్, పండగ భాస్కర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఫార్మా కంపెనీల పేరిట రేవంత్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి సోదరులు ఏదైతే భూమిని బలవంతంగా లాక్కోవాలని చెప్పి, గిరిజన రైతుల భూములను లాక్కోవాలని చెప్పి ఏదైతే చేసిర్రో దాన్ని అడ్డుకున్నటువంటి గిరిజనుల పైన అక్కసును వెలగక్కుతూ వారిపైన అక్రమ కేసులు బనాయించి ఈరోజు సుమారు నెల రోజుల పాటు జైల్లో నిర్బంధించినటువంటి సంఘటన మనం అందరం చూసినాం. దీనికి సంబంధించి గిరిజన రైతులను జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ఏదైతే ప్రయోగించి వారిని విపరీతంగా హింస పెట్టిరో దాన్ని నిరసిస్తూ ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్దలు కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి, అదేవిధంగా రసమయ బాలకిషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే భారత రాజ్యాంగం రాసిన